గాజువాకలో ఏర్పాటు చేసిన బొజ్జగణపయ్య అందరినీ ఆకర్షిస్తున్నాడు. బెల్లంతో భారీ గణనాథుణ్ణి తయారు చేశారు. 20 టన్నుల బెల్లంతో 75 అడుగుల మేర ఏకదంతుడి విగ్రహాన్ని తయారు చేశారు. రాజస్థాన్ నుంచి తెప్పించిన బెల్లంతో 2 నెలల పాటు శ్రమించి విగ్రహాన్ని రూపొందించారు. 21 రోజుల పాటు బెల్లం గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సో మొత్తంగా గాజువాకలో బెల్లంతో వినాయకుడిని తయారు చేసిన దృశ్యాలు మనం చూస్తున్నాం. సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వినాయకుడిని వాళ్ళు కొలుస్తారు. సో అక్కడ నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాయుడు మనకి లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. నాయుడు, బెల్లంతో చేసిన వినాయకుడు చాలా అట్రాక్టివ్గా ఉంది. సో డీటెయిల్స్ అండి. కార్తీక్, గాజువాక ప్రాంతంలో వివిధ రూపాల్లో ఏర్పాటు చేసిన భారీ గణపతులు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం మనం గాజువాక డిపో కొత్త నక్కవానిపాలెం దగ్గర ఏర్పాటు చేసిన భారీ వినాయకుని విగ్రహం దగ్గర ఉన్నాము. రాజస్థాన్ నుంచి తెప్పించిన ప్రత్యేక బెల్లంతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 21 రోజుల పాటు ప్రత్యేక పూజల అనంతరము ఇదే స్థానంలో వినాయకుని నిమజ్జనం చేయనున్నారు. ఎందుకు బెల్లంతో వినాయకుడిని తయారు చేశారు, అటువంటి ఆలోచన ఏ విధంగా వచ్చింది అనే విషయాలు మనతో మాట్లాడడానికి నిర్వాహకులు శ్రీనివాస్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, అంటే వినూత్నమైన ఆలోచన ఏ విధంగా వచ్చింది? అది బెల్లంతో అంటే చేయాలంటే దేవుడికి మనం ఏ పూజ చేసినా ఫస్ట్ బెల్లం నైవేద్యం పెట్టి చేయాలని చెప్పి ఒక కాన్సెప్ట్లో మా అబ్బాయి చెప్పడం మాకు జరిగింది. సరే నాన్న, అయితే దీంతో మనం చేద్దామని చెప్పి ఒక దాదాపు మన చుట్టుపక్కల ఉన్న ఏరియాలన్నీ 40 షాపుల వరకు తిరిగాం. బెల్లం గురించి అసలు బెల్లంతో చేస్తే ఉంటుందా ఉండదా అని దాని మీద రీసెర్చ్ చేసాం. మన లోకల్గా బెల్లంతో చేస్తే అది కొన్ని రోజులకి ఒక 10 డేస్కి కొద్దిగా వాటర్లా కారుతుందని చెప్పగానే ఆ తర్వాత కొంతమంది వర్తక సంఘం వాళ్ళు కనుక్కుంటే రాజస్థాన్ బెల్లం అయితే సుమారు 2 నెలల వరకు మనకి మీరు ఎలా పెట్టిన బెల్లం అలాగే చెక్ చెదరకుండా ఉంటుందని చెప్పడంతో రాజస్థాన్ నుంచి మన పూర్ణ మార్కెట్ కొంతమంది అక్కడ డీలర్లతో మాట్లాడి అక్కడ రాజస్థాన్ బెల్లం మనం ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సుమారు ఇప్పటికీ ఈ వర్క్ స్టార్ట్ చేసి నెల 20 రోజులు స్టార్ట్ అయింది. అయితే ఇప్పటి వరకు దీనికి టోటల్గా 75 ఫీటు బొమ్మకి 20 టన్నుల బెల్లం మేము ఇప్పటివరకు వాడాము. అయితే దీనికి ఈ రేపు 6వ తారీఖు నుంచి 7వ తారీఖు నుంచి 28వ తారీఖు 21 రోజు కూడా మనం స్వామివారికి పూజ చేసిన తర్వాత నిమజ్జనం రోజు ఇదే బెల్లాన్ని భక్తులకి ప్రసాద రూపంలో ఇద్దామని చెప్పేసి మేమందరం కూడా నిర్వాహకులందరూ కూడా చేసుకున్నాం. కాకపోతే దీనికి బెల్లంతో అంటే ఇప్పుడు మనం ఎంతో ఖర్చు పెట్టి దేవుణ్ణి తయారు చేసి వాటర్తో నిమజ్జనం చేసిన వల్ల ఎన్నో కలర్స్ కింద వాటర్ వదలకపోతుంది. అలా కాక మా అబ్బాయి అన్నట్టు బెల్లంతో చేస్తే ప్రజలందరూ కూడా భక్తులకు కూడా ప్రసాదం కింద ఇస్తే అది మనం వాళ్ళకి మనం పుణ్యం కలుగుతుందని చెప్పి చెప్పడంతో మేము. సార్ చెప్పండి, ఈ 21 రోజుల పాటు బెల్లం వినాయకునికి పూజా కార్యక్రమాలు ఏ విధంగా జరగనున్నాయి? ఎన్ని గంటలకు తొలి పూజ ప్రారంభమవుతుంది? పూజ అన్నది 11 గంటలకి అని మొదలెడదాం అనుకున్నాము. మొల్లి సీను గారు, శ్రీలక్ష్మి గారు దంపతులు వాళ్ళ అబ్బాయి గోవర్ధను, హర్ష ఇచ్చిన ఐడియాతో ఏంటంటే ముందుకు అడిగేశారు శ్రీను గారు. ఇది ఎలాగవుతుంది, ఎలా చేద్దాం అంటేనే గోవర్ధన్ వాళ్ళ పెద్ద అబ్బాయి మొత్తం అతని యొక్క అన్యోన్య తెలివితేటలతో మొత్తం బెల్లం వినాయకుడు పెడితే ఊరు సక్షేమంగా ఉంటుంది, లోక కళ్యాణార్థం అందరూ బాగుంటారు, ఇది బాగుంటే మనకు పుణ్యం పురుషార్థం కలుగుతుంది అని మొల్లిసీన్ గారి యొక్క పెద్ద అబ్బాయి యొక్క కోరిక ఉండేది. అది భగవంతుడి అనుగ్రహం, అది వచ్చినందుకు చాలా సంతోషం. బెల్లం అనేది వినాయకుడికి ఇష్టమైన విషయం అని సీన్ గారు చెప్పారు. కానీ ఇక్కడ ఏంటంటే ఊరు అంతా సక్షేమ కొత్త నక్కవానిపాలెం, అదే కాకుండా చుట్టుపక్కల గాజువాక నుంచి సిండియా వరకు ప్రతి ఒక్క మానవుడు ఏ ఇబ్బందులు పడకుండా అందరూ బాగుండాలి, నా కోరిక నెరవేరాలి, ప్రతి ఒక్క ఇంట్లో కష్టాలు పోవాలి అనుకున్నది అతని కాన్సెప్ట్. దాని పరంగా వినాయకునికి బెల్లం అంటే ఎంతో ఇష్టమని, అందుకనే బెల్లంతో ఈ వినాయకుని తయారు చేశామని, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలన్న ఉద్దేశంతోనే ఇక్కడ వినాయకుని ఏర్పాటు చేసాము. వినాయక నిమజ్జనం రోజున ఇక్కడ ఏదైతే బెల్లం ఉందో ఆ బెల్లాన్ని అంతటిని కూడా భక్తులకి ప్రసాదం కింద పంచుతామని, 21 రోజులు ప్రత్యేక పూజల అనంతరం ఇక్కడే వినాయకుని నిమజ్జన కార్యక్రమం కూడా ఉంటుందని చెప్తున్నారు. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ నాయుడు.